ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఆన్లైన్లో లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని ఈరోజే విడుదల చేస్తున్నారండి టీటీడీ వారు. ఆ రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఫిబ్రవరి 19వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 72,745 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,156 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,48,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 14 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా రోజులాగే సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఈ చిన్న పిల్లల ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం క్యూ లైన్లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనమే బయటికి వచ్చేసరికి 14 నుంచి 15 గంటల సమయం అనేది పడుతోంది. కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఆన్లైన్లో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అయ్యామా లేదా అన్న రిజల్ట్స్ని ఎలా చూసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా మీ మొబైల్లోని టీటీడీ యాప్ని ఓపెన్ చేయాలండి. అందులో అన్నింటికంటే కింద బుకింగ్స్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే చోట క్లిక్ చేయాలి. వీటిలో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ మనం ఏ తేదీకి అప్లై చేసామో చూపిస్తుంది. అలాగే డిప్లో సెలెక్ట్ అయితే ఈ విధంగా సెలెక్టెడ్ అని చూపిస్తుంది, అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది. ఫిబ్రవరి 20వ తేదీన అంటే ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకి చెక్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి చూపిస్తుందండి. అంతకు ముందైతే రిజల్ట్స్ చూపించవు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే గనక ఏ సేవకు ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారో కూడా చూపిస్తుంది. అప్పుడు ఆ సేవ అమౌంట్ ఆన్లైన్లోనే పే చేస్తే టికెట్స్ అనేవి PDF కాపీ వస్తాయి. ఇదండి లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకునే పూర్తి విధానము. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, నమస్తే అండి, నాకు బిగినింగ్ బ్రేక్ దర్శనం సాటర్డే రోజు డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి అక్కడ దర్శనం చెప్పారు. 22వ తేదీకి దర్శనం. నా దగ్గర లెటర్ లేదు, బట్ ఫోన్లో మెసేజ్ ఉంది. నాకు దర్శనం టికెట్స్ ఎలా తీసుకోవాలి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని అడిగారు. మీరు సీఎం ఆఫీస్లో మీకు చెప్పారు దర్శనానికి 22వ తేదీ అంటున్నారు. మెసేజ్ ఉంటే సరిపోదండి, ఖచ్చితంగా లెటర్ అనేది ఉండాలి. బ్రేక్ దర్శనం కోసం డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి మీరు ఒక లెటర్ తెచ్చుకోవాలి. లెటర్ ఉంటేనే మీకు దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారండి. డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి లెటర్ తెచ్చుకున్న తర్వాత 22వ తేదీకి దర్శనం అంటున్నారు కదా, మీరు 21వ తేదీ ఉదయాన్నే తిరుమల కొండపైన JEO ఆఫీస్లో ఈ లెటర్ని సబ్మిట్ చేయాలి. సాయంత్రం కల్లా మీకు దర్శనం టికెట్లను ఇస్తారు, బ్రేక్ దర్శనం టికెట్లను ఇస్తారు. మొబైల్స్ అనేవి అలౌ చేయరండి. మామూలుగా లెటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లెటర్ కాపీ వాళ్ళకు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది JEO ఆఫీస్లో. అలాగే ఫిబ్రవరి 25, 26, 27 మరియు 28న శ్రీవారి దర్శనానికి అవ్వదా, 28వ తేదీన అమావాస్య ఉంది కదా అని అడిగారు.
అమావాస్య పౌర్ణమిలకు ఎటువంటి దర్శనాలు క్యాన్సిల్ చేయరండి. అమావాస్య అయినప్పటికీ కూడా యథావిధిగా రోజులాగే దర్శనాలన్నీ కొనసాగుతాయి. మీరు అడిగిన తేదీల్లో కూడా అన్ని దర్శనాలు ఉంటాయి. మీరు ఏ దర్శనానికైనా వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు తిరుపతిలో గుండు చేసుకునే సదుపాయం ఉందా అని అడిగారు. ఒకప్పుడు ఉండేదండి. ఇప్పుడు మీరు గుండు చేయించుకోవాలంటే తిరుచానూరు కానీ లేకుంటే తిరుపతి దగ్గర ఉన్న శ్రీనివాస మంగాపురంకి కానీ వెళ్ళాలి. అక్కడ కళ్యాణ కట్ట ఉంటాయండి, బిల్డింగ్స్, గుండు చేస్తారు. అక్కడ మీరు తలనీలాలను ఇవ్వచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.